ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో 40 ఏళ్ల వయసు వచ్చేసరికి స్ట్రాంగ్ ఫినాన్షియల్స్ ఏమేమి ఉండాలి మీ దగ్గర, కైండ్ ఆఫ్ ఎసెట్స్. సో వీటికి సంబంధించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో వీటి గురించి మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఉన్నారు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ అనిల్ కుమార్ బచ్చు గారు. సో లెట్స్ స్టార్ట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజీవ్. సార్, 40 ఏళ్ళు వచ్చేసరికి సో ఏమేమి ఎసెట్స్ మన దగ్గర ఉండాలి అండ్ స్ట్రాంగ్ ఫినాన్షియల్స్ ఎలా పెట్టుకోవాలి మనం? సో 40 ఏళ్ళు అనేది ఒక కీలకమైన అంటే మైలురాయి ఒక లైఫ్లో కానీ ఒకరి కెరియర్లో కానీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం 20 నుంచి 60 వరకే మనం వర్క్ చేసే జనరల్గా టైం అనమాట. సో ఇట్ ఈస్ హాఫ్ వే ఇన్ ద మిడిల్. 40 సంవత్సరాలు అనేది ఒక 15-20 సంవత్సరాలు పనిచేస్తాము బేస్డ్ ఆన్ ఎప్పుడు మనం జాబ్ జాయిన్ అవుతాం, 21, 22, 23 కానీ. అక్కడ నుంచి సంపాదన మొదలు పెడతాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ కి టైం అనమాట. ఇది టైం ఏంటంటే ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన టైం. మనం ఎప్పుడైనా సరే ఇక్కడ ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ ఏదైనా జర్నీ కానీ హాఫ్ వే మనం ఆగి ఒకసారి రివ్యూ చేసుకుంటాం. మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నామా లేదా, ఆర్ ఇంకా ఏదైనా ఎఫర్ట్ ఎక్స్ట్రా పెట్టాలా, లేదు డైరెక్షన్ రాంగ్ తీసుకోవాలా, వెనకాల ఏం జరిగింది, ఇంతవరకు మళ్ళీ ఫ్యూచర్లో ఏం చేద్దాం అనేది యూజువల్లీ 40s వచ్చినప్పుడు, 40 హిట్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి హిట్ అయ్యేది అనమాట. ఎందుకంటే సగం కెరియర్ ఇక్కడికి వచ్చేసింది, నాకు ఇంకోన్లీ 20 years ఉంది కెరియర్కి, ఇంకా ఏమి చేస్తే నేను ఫైనాన్షియల్గా సెక్యూర్ నా కోసమే కాదు. యూజువల్లీ 40 వరకు పిల్లలు కూడా స్కూల్ ఏజ్లో ఉంటారు. వాళ్ళని హైయర్ ఎడ్యుకేషన్ ఎలా పంపించాలి, ఆర్ పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, నా రిటైర్మెంట్ ఏంటి అని అన్ని కీలకంగా ఆలోచించుకునే సమయమే 40. ఎగ్జాక్ట్లీ. సో అందుకోసం చాలా ఇంపార్టెంట్ నంబరు అండ్ రివ్యూ చేసుకోవాల్సిన సమయం అనమాట. ఒకటి మాత్రం జనరల్గా ఉండాల్సింది ఏంటంటే మాత్రం ఒక ఇల్లు కానీ ఒక భూమి కానీ ఒక స్థలం కానీ ఏదో ఒకటి కంపల్సరీ సొంతంగా అంటూ ఒకటి ఉండాలి. అయినంత వరకు పెయిడ్ ఆఫ్ అయితే ఇంకా మంచిది. ఈఎంఐ లేకుండా అక్కడికి ఒకటి కొనేసి ఉంటే వండర్ఫుల్. బట్ పక్కా కావాల్సింది మాత్రం సొంతంగా ఉండడానికి ఒక ఇల్లు. అది అపార్ట్మెంటా, ఇల్లువా, నీ చాయిస్ని బట్టి, నీ యొక్క స్తోమతను బట్టి, నీ యొక్క జాబ్ని బట్టి సొంతంగా మాత్రం ఉండాలి. అయినంత వరకు ఈఎంఐ ఉండకూడదు. దేర్ బై ఏంటంటే నెక్స్ట్ వెల్త్ క్రియేట్ చేయాలంటే 40 వరకు ఒకటి క్లియర్ చేసుకుంటే సెకండ్ హోము, సెకండ్ యాసెటో క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు సెకండ్ కొనాలి అంటే మనకు ఉండాల్సింది మంచి క్రెడిట్ స్కోర్. ఎగ్జాక్ట్లీ. మంచి క్రెడిట్ స్కోర్ అంటే 800 పైన ఉంటే మంచిది. బట్ 750, 780 నుంచి అబోవ్ ఉంటే ఏ లోన్కి వెళ్ళినా, ఎటువంటి పిల్లల్ని బయటికి పంపాలన్నా, ఆర్ నువ్వు ఏదైనా కొత్త బిజినెస్ చేయాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, ఒక ప్రాపర్టీ కొనాలన్నా కానీ నీకు కంపల్సరీ లోన్ తీసుకోవాలంటే మంచి క్రెడిట్ స్కోర్ కావాలి. సో 30sలో ఎప్పుడైనా సరే మన క్రెడిట్ స్కోర్ పెంచుకొని ఎప్పటికప్పుడు తీసుకున్న అప్పులు కట్టడం, ప్రాపర్గా టయానికి కట్టడం, దాంతో పక్కా స్కోర్ మెయింటైన్ అవుతుంది. అందుకే అది చాలా మంది దెబ్బ తీసుకుంటారు. 1-2 క్రెడిట్ కార్డులు వాడి దానికి టయానికి కట్టకుండా వాళ్ళ క్రెడిట్ స్కోర్ పొడగొట్టుకొని మళ్ళీ ఇంకో చోట లోన్ పుట్టకుండా పాడు చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఇది ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఈ కరెంట్ సిచ్యువేషన్లో. దెన్ ఇంపార్టెంట్ నాట్ జస్ట్ శాలరీయే కాదు, అడిషనల్ రిసోర్సెస్ కూడా కావాలి. ఇన్కమ్ ఒక్క ఇన్కమ్ కాదు. బై 40 నీకు కుదిరినంత వరకు సెకండ్ ఇన్కమ్ ఎంతైనా పర్లేదు. అది ఫ్యామిలీని సస్టైన్ చేయకపోవచ్చు, ఇంట్రెస్ట్ ఇన్కమ్ కావచ్చు, రెంటల్ ఇన్కమ్ కావచ్చు, ఎక్కడ బిజినెస్ నుంచి వచ్చే ఇన్కమ్ కావచ్చు, ఏదైనా కంపెనీలో పెట్టిన డివిడెండ్ కావచ్చు, ఆర్ నువ్వు సైడ్ గిగ్ ఏదైనా చేసుకొని నీ జాబ్తో పాటు కొత్త ప్రాజెక్ట్స్ చేసుకొని అక్కడి నుంచి సంపాదించవచ్చు కావచ్చు. ఎప్పుడైనా సరే డైవర్సిఫై చేసుకునే టైం ఇది గుడ్ టైం అనమాట. 35 నుంచి స్లోగా మన కెరియర్తో పాటు ఇంకొక అడిషనల్ 1 ఇన్కమ్ సోర్స్ కంపల్సరీ యాడ్ చేసుకుంటూ పోవాలి. ఆ ఇన్కమ్ కుడ్ బి ఎనీథింగ్. వేల మార్గాలు ఉన్నాయి. సో మనం మనసు పెడితే పక్కా మార్గాలు దొరుకుతాయి. మన స్కిల్ సెట్ తగ్గట్టు అడిషనల్ ఇన్కమ్ ఏంటి, దేని ద్వారా జనరేట్ చేయొచ్చు అనేది చూసుకోవచ్చు. సో దాని తర్వాత ఏంటంటే ఒక చిన్న వెల్త్ ఆల్రెడీ స్టార్టెడ్ అయ్యి ఉండాలి. ఆ వెల్త్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో అనుకోవచ్చు, ఎఫ్డీస్లో అనుకోవచ్చు, ఆర్ కొద్దిమంది చిట్స్లో పెడతారు, ఆర్ షేర్స్లో పెడతారు. ఎక్కడైనా సరే డీసెంట్ అమౌంట్ ఆఫ్ వెల్త్ ఆల్రెడీ నువ్వు క్రియేట్ చేసి ఉండాలన్నమాట. సో ఇక్కడి నుంచి జూమ్ అంటే ఆ వెల్త్ని తీసుకెళ్ళి మంచి చోట రివ్యూ చేస్తా పోతా, మంచి చోట పెరిగే చోట పెడితే ఏంటంటే హ్యూజ్ బై ద టైం రిటైర్ అయ్యే టయానికి అన్ని గోల్స్కి కూడా కార్పస్ సరిగ్గా ఉండేట్టు చూసుకోవడానికి ఒక స్మాల్ వెల్త్ ఆల్రెడీ స్టార్ట్
అయి ఉండాలి. దాని తర్వాత ఆబ్వియస్లీ ఫండమెంటల్స్ ఏంటంటే నీకు సరిపడా లైఫ్ ఇన్సూరెన్స్, అది టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, నీకు ఫ్యామిలీకి సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్, అది కూడా ఫ్లోటర్ అండ్ గుడ్ కవర్. ఈ రెండు అయితే బేసిక్స్. ఫ్యామిలీ ఇన్సూరెన్స్ ఈ రెండు అయితే కంపల్సరీ కావాలి. టర్మ్ లైఫ్ కూడా నీ బాధ్యతలకి నీ గోల్స్కి సరిపడా అమౌంట్ అంత కవర్ తీసుకోవాలి. యూజువల్లీ ఏంటంటే 40 తర్వాత తీసుకుంటే ప్రీమియం పెరుగుతుంది కాబట్టి దీన్ని అన్ని 40 కన్నా ముందే తీసేసుకోవాలి. కుదిరితే 5 or 10 years. ఏమైనా సజెస్ట్ చేస్తారా సార్? చాలా వరకు కూడా క్లెయిమ్ అసలు అవ్వట్లేదు యాక్చువల్లీ. హెల్త్ లేదండి, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మన డిక్లేర్ కరెక్ట్గా చేస్తే యూజువల్లీ హానర్ చేస్తాయి. సో ఏం ఇబ్బంది ఉండదు. సో దానికి ప్రాపర్ ఒక సెషన్ చేద్దాం. సో టర్మ్ లైఫ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఎప్పుడు తీసుకున్నా నీ ఏజ్ ప్రకారమే ప్రీమియం ఉంటుంది, మారుతూ ఉంటుంది. అవును. బట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే నువ్వు 20s తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది, 30s తీసుకుంటే ఇంకా పెరుగుతుంది, 40s ఇంకా ఎక్కువ ఉంటుంది, 50s వెళ్తే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది అండ్ అమౌంట్ ఆఫ్ కవర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. దాంతోపాటు ఆబ్వియస్లీ అందరికీ ఉండాల్సింది ఏంటంటే ఎమర్జెన్సీ సేవింగ్స్. ఐడియల్గా 40s వచ్చే వరకు ఒక 12 నుంచి 15 నెలల సరిపడా ఎమర్జెన్సీ సేవింగ్స్ కంపల్సరీ ఉండాలి. నీకు ప్రతి నెల ₹1,00,000 ఖర్చు ఉందంటే మాత్రం 10 లక్షలు లిక్విడ్ రూపంలో, అంటే ఎఫ్డీలో కావచ్చు, ఒక 2 రోజులు ఒక రోజు గ్యాప్తో విత్డ్రా చేసుకొని ఫ్యామిలీ రన్ చేయడానికి, ఉద్యోగం పోయినా ఆర్ బిజినెస్లో దెబ్బతిన్నా కానీ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఎమర్జెన్సీ సేవింగ్స్ అనేది చాలా ఎసెన్షియల్స్. ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ధైర్యంగా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటారు అండ్ మళ్ళీ కమ్బ్యాక్ స్ట్రాంగ్ అవుతారు, మళ్ళీ నిలదొక్కుకోవడానికి ఈజీగా అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ 4-5 సెట్ చేసుకుంటే మీ 40s సుఖంగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి. మీరు లైఫ్ని ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ బాగా గడపచ్చు. మీ కెరియర్లో పీక్ టైం 40 to 50 గ్రోత్ కానివ్వండి, శాలరీ వైజ్ కానివ్వండి, అవన్నీ కూడా బాగా జరుగుతాయి. సో యూజువల్గా 30 వరకు అందరూ సెటిలింగ్ స్టేజ్లో ఉంటారు. 30 నుంచి అట్లీస్ట్ దే మే స్టార్ట్ ఇన్వెస్టింగ్. వాట్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు సార్? చాలా మంది ఏంటంటే ఫ్యాడ్ ఇన్వెస్టింగ్ చేస్తూ ఉంటారు. అంటే మార్కెట్లో ఏది జరిగితే క్రిప్టో అంటే క్రిప్టో, అందరూ ప్లాట్లు కొంటే అందరూ ప్లాట్లు కొంటా ఉంటారు. సో అందరూ గోల్డ్ కొంటా ఉంటే నేను గోల్డ్ కొంటాను. బుర్ర ఉపయోగించారు. ఆర్ ఎవరో వచ్చి అడ్వైజ్ చేసి ఈ ప్రోడక్ట్ కొనండి అంటే కొనేస్తూ ఉంటాం. అది తప్పు కాదు, ఎందుకంటే వచ్చే వాళ్ళు అట్లాంటి ఇన్ఫ్లుయెన్షియల్ మనకు తెలిసిన వాళ్ళు వచ్చి పుష్ చేస్తారు కాబట్టి. సో పుష్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి అస్సలు తీసుకోకండి. ఓకే. అండ్ ఫ్రెండ్స్ చెప్పారనో ఎవరో చెప్పారని కాకుండా మీ సొంతంగా స్టడీ చేయండి. మొహమాటం వద్దు. డబ్బులు మీవి, ఖర్చులు మీవి, అవసరాలు మీవి. అలాంటప్పుడు సలహాలు వేరేవి కాకుండా సొంతంగా చేసుకొని ఒక ఎక్స్పర్ట్తో చేసుకోండి తప్ప. జనాలు చాలా మటుకు 30s చేసే మిస్టేక్ ఏంటంటే తన చుట్టుపక్కన ఉన్న వాళ్ళ సజెషన్ ఏంటంటే యూజువల్లీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు తీసుకున్నదే నేను తీసుకున్నా కదా వీడిని కూడా తీసుకోమంటానని చెప్పేసి సజెషన్ ఇస్తారు. లేదా రైట్ ఆర్ రాంగ్ చూడరు. అది వాళ్ళ ఉద్దేశం నెగిటివ్ కాదు, బట్ మనకు జరిగేది నెగిటివ్ జరిగేది మనకు కాబట్టి. సో అడ్వైస్ అనేది ప్రొఫెషనల్ అడ్వైస్ 30s స్టార్ట్ చేస్తే ఏంటంటే వెల్త్ ఫాస్ట్ క్రియేట్ అవుతుంది, స్ట్రక్చర్డ్గా క్రియేట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ రివ్యూ చేసుకుంటా ఉంటే ఏంటంటే గ్రోత్ కావాలా, స్టెబిలిటీ కావాలా అనే దాన్ని బట్టి మన పోర్ట్ఫోలియోని ఎటువైపు అంటే అటువైపు మార్చుకోవచ్చు అన్నమాట. ఓకే, యా, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అలాట్. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా. సో మరి 40 ఏళ్ళు వచ్చేసరికి, సో ఇప్పుడు చాలా మంది కూడా 45 ఏళ్ళలో రిటైర్ అయిపోవాలని చెప్పి ఆశతో కూడా ఉన్నారనమాట. కాబట్టి ఇటువంటి ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో సార్ చెప్పారో అవన్నీ కూడా ఫాలో అవ్వండి. సో దట్ మీరు ఒక పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు ఇన్ ద ఫ్యూచర్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక్కున్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజే సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.